ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో పత్తుమి అనే తెలివైన అమ్మాయి ఉండేది. ఆమెకు ప్రకృతి మీద ఎంతో ప్రేమ. ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసేది, పూలను సంగ్రహించేది. ఒకరోజు పత్తుమి తండ్రి ఆమెను పక్కకు తీసుకుని ఇలా అన్నాడు, పాపా, చెట్టుకి నీళ్లు పోస్తే దేవతలు ప్రసన్నమవుతారు. ఆ మాటలు పత్తుమి మనసులో నాటపడ్డాయి. కొన్ని రోజుల తర్వాత పత్తుమి అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక గొప్ప మెరిసే చెట్టును చూసి ఆశ్చర్యపడిపోయింది. ఈ చెట్టు ఎందుకు ఇలా మెరిసిపోతోంది? ఇది సాధారణం కాదు. అదే సమయంలో ఆ చెట్టు నుంచి వెలుగులు పుట్టొచ్చాయి. ఆ వెలుగుల్లోంచి ఒక దేవత ఆకృతి బయటపడింది. సరస్వతి వృక్షం యొక్క ఆత్మ మృదువుగా మాట్లాడింది, పత్తుమి, నీ శుద్ధమైన మనసుతో నన్ను మేల్కొల్పినావు. పత్తుమి కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. కాని అదే సమయంలో అక్కడికి ఒక చెడు శక్తి వచ్చాడు, కాడలోచన. అతడు ఎర్రకళ్లతో ఇలా అన్నాడు, ఈ వృక్షంలో శక్తి ఉంది. ఇది నాది కావాలి. కాని పత్తుమి ధైర్యంగా నిలబడి చెప్పింది, ఈ వృక్షం భక్తికి ప్రతిఫలం. నీకు ఇది దక్కదు. వెంటనే సరస్వతి వృక్షం వెలుగులతో ప్రకాశించడంతో కాడలోచన వెనక్కి తిరిగి మాయమయ్యాడు. పత్తుమికి ఆశీర్వాదం ఇచ్చింది. జ్ఞానం, ధైర్యం, శాంతి నీకు ప్రసాదించబడ్డాయి. ఆ రోజు తర్వాత పత్తుమి కథ ఒక గ్రామానికి కాదు, ప్రతి చిన్నారికి స్ఫూర్తిగా మారింది. ఇది ఒక చిన్నారి ధైర్యం, ప్రేమ, భక్తి గాథ.